ఈ రోజుల్లో మన చుట్టూ ఎంత సంపాదన ఉన్నా, ఎంతమంది మనుషులున్నా, గుండెల్లో ఏదో తెలియని వెలితి, అలజడి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కదా. అసలు ఈ రోజు మీ హృదయం నిజమైన నెమ్మదితో ఉందా, లేక రేపటి గురించిన భయాలతో కొట్టుమిట్టాడుతోందా? దేవుని వాక్యం ఈరోజు మీతోనే మాట్లాడుతోంది. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 18 వచనం మనం ధ్యానించుకుందాం. నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఈ మాటలు దావీదు కష్టాల్లో, శత్రువుల భయాల మధ్య ఉన్నప్పుడు దేవుని ఆత్మ ప్రేరణతో అమాసై పలికిన మాటలు. బైబిల్లో సమాధానమంటే కేవలం సమస్యలు లేకపోవడం కాదు, తుఫాను లాంటి కష్టాల మధ్యలో కూడా దేవునిపై ఆనుకుని ప్రశాంతంగా ఉండగలగడం. ఈ రోజు మీ ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, లేదా అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తుండవచ్చు. లోకమిచ్చే తాత్కాలిక సంతోషం మనల్ని రక్షించలేదు. కాని సిలువలో మన కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య వైపు చూసినప్పుడు ఆయన మన హృదయాలకు ఆ బరువైన పరిస్థితుల్లో కూడా మోయగలిగే శక్తిని, నెమ్మదినిస్తారు. నిజమైన సమాధానం మన పరిస్థితులను బట్టి కాదు, మనం విశ్వసించే దేవుని శక్తిని బట్టి వస్తుంది. కష్టాలు మనల్ని దేవునికి దూరం చేయకూడదు, మరింత దగ్గర చేయాలి. ఈ రోజు ఒక చిన్న ప్రశ్నతో ముగిస్తాను. మీ సమస్యల వైపు చూసి భయపడుతున్నారా, లేక మీతో ఉన్న దేవుని వైపు చూసి నెమ్మది పొందుతున్నారా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ కుటుంబాలకు తోడయుండునుగాక. ఆమేన్.